నేను ఈ పంచాయతీకి ప్రెసిడెంట్ని. ప్రెసిడెంటా? ఈ ఊర్లో మంచి నీళ్లు లేవు, రోడ్లు లేవు, ఇంకా చదువుకోవడానికి స్కూలు లేదు, కరెంటు లేదు, పనులు లేవు. ఇన్ని ముఖ్యమైన సమస్యలన్నిటినీ వదిలేసి వెళ్లి బాస్ని కలుస్తున్నారేంటి? ఇది న్యాయమా? లెక్క తప్పింది. ఇలా నాయకులందరూ ఎప్పుడు బాసీ బాసీ అంటున్నారంటే అప్పుడు మిమ్మల్ని ఎవరూ క్వశ్చన్ చేయరు కదా. నువ్వు మాట్లాడకు, నీ పని చూసుకో. ఎప్పుడు వాడు అట్లానే ఉండలేడు. వాడిని ఎలా మార్చాలో నాకు తెలుసు. నవ్వకు. రేపు కొత్త ఎస్ఐ ఛార్జీ తీసుకుంటున్నాడు. రేపటి నుంచి వాడి రాత మారిపోతుంది. నువ్వే బెజవాడ బాసువా? నువ్వా బెజవాడ బాసు? బెజవాడ బాస్ ఎవడ్రా? తలపాగిప్పురా. ఎవడు బెజవాడ బాస్ చెప్పు. నాకు తెలుసు. ఎవడ్రా బెజవాడ బాసు? నాకు తెలీదు సార్. స్వామి ఎవడ్రా అది? రణమయ్యప్ప. ఎవడ్రా బెజవాడ బాసు? నాకు తెలియదు సార్, నేను చూడలేదు. ఓహో, అందరూ కలిసిపోయారా? ఒకటి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 24 గంటల లోపల ఆ బెజవాడ బాసు నా చేతికి దొరకకపోతే ఈ ఊడుము అరుణాచలం ఎవరని మీరు అందరు చూస్తారు. టీ కొట్టు పెట్టుకొని ఎంత పొగుర్రా నీకు అంత కూల్చేస్తాను. అర్థమైందా? రేయ్ ఆపరా, ఇలారా. ఏంట్రా ఏంటి రోడ్డు మీద సైకిల్ నడిపిస్తావు? పోరా. కమాన్ సర్చ్. ఎవర్రా ఇక్కడ బాసు? రేయ్ లేవండ్రా, లేవండ్రా. ఎవర్రా ఈ బండిని ఇక్కడ వదిలింది? మేమే సార్. ఇక్కడ పార్క్ చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలియదారా? ఈ బండి ఆర్సీ బుక్ ఉందా? ఉంది సార్. ఉంటే నాకేంట్రా? ఓహో, పబ్లిక్ లో దాచుకుని సారాయం తాగుతున్నారా? నువ్వరా బాసు? లేదు సార్, నేను జమాల్. నువ్వెప్పుడు రా మతం మారావు? మతం అంతా మారలేదు. అయితే ఒరిజినల్ పక్కనికి వెళ్ళు. నువ్వరా బాసు? నువ్వు అయి ఉండే అవకాశం లేదులే, పక్కనికి వెళ్ళు. సార్ విషయం ఏంటి సార్? విషయం ఏంటని నన్నే అడుగుతున్నావారా? ఉడుము అరుణాచలాన్ని. నువ్వరా బాసు? బాస్ అన్నా. ఎక్కడ్రా వాడు? ఏంట్రా? తప్పుకోరా. I am a bad man. Catch. Come on. బాసన్నయ్యా, బాసన్నయ్యా, నన్ను ఏం చేయకండి అన్నయ్యా. క్షమించండి బాసన్నయ్యా, నన్ను కాపాడండి. విషయం చెప్పు. బాసు, నేను ఇంతకు ముందు నా స్టేషన్ లో ఊరిని బెదిరించి ఒక రౌడీ ఉండేవాడు. వాడి పేరు సేతు. ఒక పండగ రోజున వాడు ఎవడని తెలియకుండా వాడిని లేపేశాను. సరైన మత్తు. ఎవరు? నేనే. కోర్టులో హాజరు చేసినప్పుడు నా చెడ్డ సమయం జడ్జి వాడికి శిక్ష విధించేశారు. జైలు శిక్ష పూర్తి ఇప్పుడు బయటికొచ్చాడు. వాడు నన్ను స్టేషన్ లోపలికే వెళ్ళనివ్వట్లేదు. నా కుర్చీ మీద వాడు కూర్చున్నాడు. నన్ను లాకప్ లోకి తోసి కొడతాడంట. చెప్పానా? ఎవరైనా చూస్తే బాగుంటుందా? మీరే వాడితో మాట్లాడి నాకు న్యాయం దొరికేలా చేయాలి. ఈ ఊర్లో ఛార్జ్ తీసుకోవడానికి వచ్చిన ఒక ఎస్ఐ ఒక రౌడీ వల్ల స్టేషన్ లోపలికే వెళ్ళడం లేదని అందరికి తెలిస్తే అది మీకు అవమానమే కదా. ఏమంటావయ్యా? అవును సార్. నేనేం చేయాలి దానికి? 3 రోజులుగా రాత్రి పగలు ఊరంతా తిరిగి మీకోసమే వెతుకుతున్నాను. చూడు, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. నాకు నా కుర్చీ కావాలి. వాడి పేరేంటి? వాడి పేరు జూదు. జూదం ఆడుతాడు. వాడి పేరు సేతు. ఎస్ఐ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తెలియదు సార్. వాడిని ఖచ్చితంగా లేపేస్తా. ఒక్కసారి సేదు మాటిచ్చాడంటే అది చేసే తీరుతాడు. నాకు కూడా. నువ్వేం కేసురా? నేనే ఆ పార్టీ. నువ్వే నా సబ్జెక్టు. రాజమండ్రిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఒక ఎస్ఐ కూడా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ యూనిఫామ్ లేని ఎస్ఐ అవసరం ఉంటే దానికి నేను ఉన్నాను. ఒకవేళ బయట మనుషులు తీస్తే దానికి నేను ఇన్ఫార్మ్ చేస్తాను నీకు. అప్పుడు నువ్వే ఈ ఊర్లో పెద్ద మనిషివా? అదేరా. అరే నీ ఇది చూసావా ఘాటుని? ఇప్పుడైనా తెలిసిందా నా గురించి? అదంతా నువ్వు చేసిన తప్పేరా. ఇక్కడ చూసావా, ఒక్క ఘాటు కూడా లేదు. ఇదే మన ఇద్దరిలో ఉండే తేడా. ఈ బాస్ కి ఘాట్లు వేసాడు ఎవడు లేడు. నేనే ఘాటేస్తారా?
సార్ ఇకపై ధైర్యంగా మీరు ఈ చైర్లో కూర్చోండి. ఇకపై ఈ స్టేషన్ లో ఎలాంటి సమస్య రాదులేండి సార్. ఖచ్చితంగా బాస్ చెప్తున్నాడు. అయితే సరే. బాసు బాసు అవును తినెవరు తెలియదా? పనసపండు వసంత. నేను బాసు నన్ను వదలమని చెప్పు. తన్ని రిలీజ్ చేయండి సార్. పాపం ఈ పెళ్లి అక్కడికి వెళ్ళి బతికిద్దులేండి. పాపం వదిలేండి సార్. వెళ్ళిపోవే. ఇక మీద నా దగ్గర నీ చేతలు చూపించావో నీ తోలు తీసేస్తాను. బాసి చాలా నీ థాంక్స్. పుణ్యాన్ని నువ్వే పెట్టుకో. ఒక ఐటమ్ డాన్స్ ఆడి చూపించలేదు. అవును, ఏం బొమ్మకి ఇస్తున్నారు సార్? కోతి కోతి చూడు ఎలా ఉంది. ఈ కోతికి తోకలేదా? అయ్యో నేను మర్చిపోయాను, బాగా గుర్తు చేశావు. బయట ప్రెసిడెంట్ మీకోసం వచ్చారు. ఎవరు? ఇండియా ప్రెసిడెంటా? అది కాదు, మన పంచాయతీ ప్రెసిడెంట్. ఆయన వెళ్ళు, రమ్మను. సార్ నమస్కారం. నమస్తే, కూర్చోండి. ఒక నిమిషం. చెప్పండి, ఇంకేంటి విశేషాలు? పంచాయత్ ఆఫీసు ఎలా నడుస్తుంది? గొడవలని బాగా జరుగుతున్నాయి కదా? కాస్త మర్యాదగా మాట్లాడండి. ఓ, గొడవలని బాగానే జరుగుతున్నాయి కదా సార్? సారీ సార్, ఇంతకంటే ఎక్కువ మర్యాదగా నాకు మాట్లాడడం రాదు. నిన్న ఆ బాస్ని కలిసారా? వెళ్ళాను. ఈ ఊర్లో ఉన్న బాస్ దగ్గరికి వెళ్ళి సహాయం అడగడానికి సిగ్గుగా లేదు? అనవసరంగా మాట్లాడకండి. అసలు సహాయం అడిగింది నేనేం కాదు, వాడు. నా డబ్బులు ఖర్చు పెట్టి నేనే వాడికి సహాయం కొనిచ్చాను. రౌడీ సేతుని పారిపోయేలా చేయడానికి నేను చేసిన ఒక మంచి కార్యం. అది ఉండనివ్వండి. ప్రెసిడెంట్ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటి? వద్దొద్దు, కవర్ తీయకండి, నేను డైరెక్ట్ గా తీసుకోండి. ఏంటి? ఏంటిది? ఇది ఒక కంప్లైంట్. ఏం కంప్లైంట్? బాసు అనే ఒక రౌడీ నుంచి ఈ ఊరిని ఊరి ప్రజల్ని కాపాడాలని నేను రాసిన కంప్లైంట్ ఇది. అయ్యో ప్రెసిడెంట్ సార్, నేనే ఇప్పుడు కొత్తగా వచ్చాను. రాగానే ఈ ఊరు ప్రజల గురించి తెలుసుకున్నాను. మీరనేటట్టు ఆ బాసుగాడు ఒక రౌడీ అని నాకు అనిపించడం లేదు. నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు కాంప్రమైజ్ అయ్యి ఒకటైతే మంచిది. ఒకవేళ బాసు మిమ్మల్ని ఎదిరించి ఎలక్షన్లో నిలబడితే మీరు ఓడిపోవడం ఖాయం. ఆ కంప్లైంట్ ఇవ్వండి. వద్దులేండి, వేరే మగాడి దగ్గర దీన్ని ఇస్తారు. సరస్వతమ్మ, ఇది తీసుకోండి. ఓకే సార్.